కొంచెపు వాడని నను మరి కుంచకు మీ వాసుదేవ గోవింద హరి అంచితముగని కరుణకు కొంచెము నతికంబు కలదే కొలదియ కృష్ణ. ఈ పద్యమునందు కవి భగవంతుడు కరుణను చూపించడములో ఎటువంటి తారతమ్యములు ఉండవు అన్నది వర్ణించడం జరిగినది. అనగా భగవంతుడు సర్వజీవులపైన సమానమైన ప్రేమను కురిపిస్తాడు. చిన్నవాడను అల్పుడను అని నన్ను లెక్కించకు స్వామి, నీవు కరుణను పంచడంలో కొంచెము అధికము అనున్నది కొంచెం కూడా ఆలోచింపవు కదా కృష్ణ అని కవి వర్ణించడం జరిగినది. కరుణామయుడైన తండ్రి తన కరుణను పంచడంలో ఏ విషయంలోనైనా సరే వారు చిన్నవారు పెద్దవారు అని ఎప్పుడూ చూడడు. వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలితములను ఇచ్చునే కానీ ధనవంతుడని కానీ రూపవంతుడని కానీ విద్యావంతుడని కానీ మరి ఇంకొక ఏ విషయంలోనైనా సరే అధికుడని కానీ నిర్భాగ్యుడని కానీ కరుణను చూపుటలో స్వామి ఎటువంటి భేదములు చూపడు. చాలా కటిక దరిద్రుడైన నిరుపేద కుచేలుణ్ణి ఆత్మీయంగా గౌరవించి సకల సంపత్తులను ప్రసాదించిన లక్ష్మీపతి, కురూపి అయిన కుబ్జను సుందరంగా మార్చి అనుగ్రహించిన మోహనమూర్తి, మూగ ప్రాణులైన గోవులను ముగ్ధజనులైన గోపాలులను రక్షించిన గోవిందుడు, సర్వ దుష్ట వ్యసనములున్న అజామీలుని ఆదుకొనిన ముకుందుడు, ధ్రువుడు ప్రహ్లాదుని వంటి చిన్న పిల్లలను శబరి వంటి వృద్ధురాలిని కాచిన కరుణామూర్తి. స్వామి కరుణను పొందుటకు ఏ విద్యలు ఏ శాస్త్రములు ధనం రూపం వయస్సు ఏవియును పరిగణనలోనికి రావు. చివరకు గుణం లేకున్నను స్వామిని తలచిన వెంటనే సర్వం ప్రాప్తించబడి స్వామి అనుగ్రహం పొందవచ్చని మనకు అర్థమవుతుంది. దారి కాచి దొంగతనం చేసే నామదేవుణ్ణి మార్చి అత్యంత భక్తునిగా చేసెను. వేటగాడై జీవులను సంహరించు వాల్మీకిని మహర్షిగా మార్చి జీవేశ్వరుడైన ఆత్మారాముని రామాయణ కావ్యమును రచింపచేసిన కరుణామూర్తి. ఈ విధంగా దారిద్ర్యాన్ని కురూపమును అజ్ఞానాన్ని వేటిని లెక్కించక శరణన్న వారిని పాపములను తెలుసుకొని పశ్చాత్తాప పడిన వారిని అందరినీ కరుణించిన స్వామి. అన్ని విషయములలోనూ అల్పునిగా నుండి ఏమాత్రం జ్ఞానము లేని నన్ను అల్పుడని భావించగా నీ కరుణను నాపై కూడా వర్షించి బ్రోవుము కృష్ణ. సజ్జనులను రక్షించి దుర్జనులను వధిస్తావు. రాజ్యాధిపతులైన చక్రవర్తులైన సర్వ ఐశ్వర్యవంతులైనను దుష్టులైతే శిక్షిస్తావు. ఏమీ లేని అల్పులైన సజ్జనులైతే అట్టి నిర్భాగ్యులను ఆదరించి కరుణిస్తావు. రారాజైన దుర్యోధనాదుల ఆతిథ్యం తిరస్కరించి సామాన్యుడైన విదురుని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కరుణామూర్తి పరమాత్ముడు. శరణన్న శత్రువు తమ్ముడైన విభీషణుణ్ణి కూడా కరుణించను స్వామి. ఓం నమో భగవతే వాసుదేవాయ అను జపించిన ధ్రువుణ్ణి అనుగ్రహించిన వాసుదేవుడు. వాసుదేవ అనగా వాసనాత్ వాసు అనగా సర్వత్రా వ్యాప్తి చెందువాడు. అలాగే వా అనగా జ్ఞానము, అసు అనగా ప్రాణం. జ్ఞానమునకు ప్రాణమునకు ప్రేరకుడైన స్వామి వాసుదేవుడు. అలాగే గోవింద అనగా గో అనగా గోవులు వేదములు భూమి శబ్దము. విందతే అనగా రక్షించువాడు. వీటినన్నింటినీ రక్షించువాడు గోవిందుడు. అదేవిధంగా పాపం హరతి ఇతి హరిహి అనగా సర్వ పాపములను హరించువాడు శ్రీహరి. ఈ విధంగా దీనులను ఎందరినో కాచిన పరమాత్మ నా అపరాధములు కూడా లెక్కించక మమ్మ కూడా బ్రోము పరమాత్మ. జై శ్రీకృష్ణ.